మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు గారు మరణించారు. వృద్ధాప్యం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన దాదాపుగా నెల రోజుల పాటు హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినా సరే ఆయన ఆరోగ్యం బాగుపడలేదు. చివరకు 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 22వ తారీఖున ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. 1935 సంవత్సరం జూన్ నెల 23వ తారీఖున జన్మించిన ఆయన 90 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన వ్యక్తిగత జీవితాల గురించిన వివరాలను కాసేపు పక్కన పెడితే పొలిటికల్గా మాత్రం ఏపీలో ఆయన క్రియేట్ చేసిన అలజడి అంతా ఇంతా కాదు. రాష్ట్ర రాజకీయాలని సమూలంగా మార్చేసిన ఘటనలో దోషిగా తెలుగు ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి ఆయనది. ఆయన పొలిటికల్ కెరీర్లో ఓ బ్లండర్ మిస్టేక్ జరిగిందన్నమాట వాస్తవమే. అయితే 100% మంది జనాలకు తెలియని విషయం ఏమిటంటే ఆయన పొలిటికల్ కెరీర్ ఆ ఘటనతో అసలు ఆగిపోలేదు. అవును, మీరు వినది అక్షరాల నిజం. 1984 సంవత్సరంలో సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన రాజకీయాల్లో కొనసాగారన్న విషయం చాలామందికి తెలియదు. అసలు ఇంతకీ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన జీవితంలో అసలేం జరిగింది? ఆయన ప్రారంభించిన సొంత పార్టీ ఏమైంది? 31 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్రావు గారు సంపాదించిన ఆస్తి పాస్తులంతా అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. నాదెండ్ల భాస్కర్రావు గారు 1978 సంవత్సరంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. 1982 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఎన్టీఆర్ గారితో కలిసి తెలుగుదేశం పార్టీ స్థాపనకు నాదెండ్ల భాస్కర్రావు గారు సైతం కృషి చేసిన మాట వాస్తవం. అందుకే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుల లిస్టులో నాదెండ్ల భాస్కర్రావు గారి పేరును కూడా ఇప్పటికీ అంతా చెప్తూ ఉంటారు. 1983 సంవత్సరంలో ఎన్టీఆర్ గారి మొట్టమొదటి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా నాదెండ్ల భాస్కర్రావు గారికి మంచి పోర్ట్ఫోలియోనే దక్కింది. అయినా సరే ఎందుకనో ఏమో కానీ నాదెండ్ల భాస్కర్రావు గారిలో తీవ్ర అసంతృప్తి స్టార్ట్ అయింది. ఆ విషయం కాస్త ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి తెలిసింది. ఢిల్లీ నుంచి గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఇందిరమ్మ ఆడిన పొలిటికల్ గేమ్లో నాదెండ్ల భాస్కర్రావు గారు పావులా మారిపోయారు. హార్ట్ ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ గారు అమెరికాకు వెళ్ళిన సమయంలోనే ఏపీలో పొలిటికల్ ఆపరేషన్ను స్టార్ట్ చేశారు. నేనే ముఖ్యమంత్రి అంటూ కొంతమంది ఎమ్మెల్యేల సంతకాలను చూపించి మరి గవర్నర్ రామ్లాల్ సమక్షంలో నాదెండ్ల భాస్కర్రావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1984 సంవత్సరం ఆగస్టు నెల 16వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే సరిగ్గా నెల రోజుల తర్వాత 1984 సంవత్సరం సెప్టెంబర్ 16వ తారీఖున ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎన్టీఆర్ పోరాటం వల్ల కేవలం 31 రోజుల్లోనే నాదెండ్ల భాస్కర్రావు గారు ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలేయాల్సి వచ్చింది. అయితే సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన ఏం చేశారన్నది చాలామందికి తెలియదు. ఆయన పొలిటికల్ జీవితానికి అంతటితో శుభం కార్డు పడిపోయిందని ఇప్పటికీ కూడా మెజారిటీ మంది నమ్ముతున్నారు. నిజానికి 1984 నాటి ఆగస్టు సంక్షోభం తర్వాత ఎన్టీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నాదెండ్ల భాస్కర్రావు గారిని తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించారు. టీడీపీలో ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన వెంటనే నాదెండ్ల భాస్కర్రావు గారు కొత్త పార్టీని స్థాపించారు. డెమోక్రటిక్ తెలుగుదేశం పార్టీ అనే పేరుతో ఓ పార్టీని అనౌన్స్ చేశారు. అజెండాలను త్వరలోనే ప్రకటిస్తామంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. కానీ ఎన్టీఆర్ గారి రాజకీయ వ్యూహాల ముందు నాదెండ్ల భాస్కర్రావు గారి డెమోక్రటిక్ తెలుగుదేశం పార్టీ నిలవలేకపోయింది. ఇందిరాగాంధీ గారి మరణం తర్వాత ప్రధానమంత్రిగా గద్దెనెక్కబోతున్న రాజీవ్ గాంధీతో లోపాయకారి ఒప్పందాన్ని కుదుర్చుకుని మరి ఎన్టీఆర్ గారు సీఎం పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి 1985లో మళ్ళీ ఎన్నికలకు వెళ్లారు. మరోసారి సీఎం అయ్యారు. ఆనాడు ఎన్టీఆర్ గారి మీద ఉన్న సింపతి దెబ్బకు నాదెండ్ల భాస్కర్రావు గారి పార్టీ వైపు ఒక్క రాజకీయ నేత కూడా చూడలేదన్నమాట వాస్తవం. దీంతో తన పార్టీకి ఏపీలో భవిష్యత్తు ఉన్నదన్న విషయాన్ని అతి తక్కువ టైంలోనే గుర్తించిన నాదెండ్ల భాస్కర్రావు గారు 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 1989 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తెనాలి అసెంబ్లీ సీటును సంపాదించారు. నిజానికి ఎన్టీఆర్కు ద్రోహం చేసిన వ్యక్తిగా నాదెండ్ల భాస్కర్రావు గారిపై పడిన ముద్ర వల్ల ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోవటం ఖాయమని అంతా భావించారు. కానీ రాజకీయ విశ్లేషకులను సైతం విస్తుపోయేలా చేస్తూ ప్రత్యర్థి టీడీపీని సైతం షాక్ ఇచ్చేలా 1984 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ సీట్లో కాంగ్రెస్ అభ్యర్థి నాదెండ్ల భాస్కర్రావు గారు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ అభ్యర్థిపై 18,000కు పైగా మెజార్టీతో విజయం సాధించారు. అయితే 1994 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అదే తెనాలి అసెంబ్లీ సీట్లో మళ్ళీ నాదెండ్ల భాస్కర్రావు గారు పోటీ చేశారు. కానీ ఈసారి మాత్రం టీడీపీ అభ్యర్థి రావి రవీంద్రనాథ్పై 13,000కు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాజకీయాలు చేస్తూ వచ్చిన నాదెండ్ల భాస్కర్రావు గారికి 1998లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ వచ్చింది.
ఖమ్మం పార్లమెంట్ సీట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తే తన సమీప ప్రత్యర్థి అయిన సిపిఐ అభ్యర్థి తమ్మినేని వీరభద్రం గారిపై ఏకంగా 11,000 ఓట్లకు పైగా మెజార్టీని సాధించారు. ఆ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. అయితే ఎంపీగా ఆయన ఖమ్మం నుంచి గెలిచారులే కానీ ఆ పదవిలో అంటే ఎంపీ పదవిలో కేవలం ఒక్క ఏడాది మాత్రమే ఆయన కొనసాగగలిగారు. మరుసటి ఏడాదే 1999లో మరోసారి సార్వత్రిక ఎన్నికలు జరగడంతో ఎంపీ పదవిని ఆయన కోల్పోవలసి వచ్చింది. ఆ ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఎంపీ సీటే కాదు ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు. అయినా సరే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన నాదెండ్ల భాస్కర్రావు గారు 2004 సంవత్సరం ఎన్నికల నాటికి తన కొడుకు నాదెండ్ల మనోహర్ను పొలిటికల్ తెర మీదకు తీసుకొచ్చారు. వయసు రీత్యా 2004 సంవత్సరం నాటి అసెంబ్లీ ఎన్నికల నాటికే నాదెండ్ల భాస్కర్రావు గారికి అక్షరాల 69 ఏళ్లు నిండాయి. ఈ వయసులో తన పొలిటికల్ కెరీర్ కంటే కూడా కొడుకు పొలిటికల్ కెరీర్ను సెట్ చేయడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చి క్రమక్రమంగా రాజకీయాలకు ఆయన దూరమవుతూ వచ్చారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ సీట్లోంచి కొడుకు నాదెండ్ల మనోహర్ గారిని గెలిపించుకున్నారు. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ గారి పొలిటికల్ కెరీర్ గురించి అందరికీ తెలిసిన విషయాలే. అయితే 1998 సంవత్సరంలో ఖమ్మంలో ఎంపీగా గెలిచిన ఆయన ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. వయసు సహకరించకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి సైతం క్రమక్రమంగా దూరం అవుతూ వచ్చారు. అయితే ఆయన ప్రజాక్షేత్రంలో లేకపోయినా తన బయోగ్రఫీని రాసుకుని మరీ టీడీపీలో కలకలాన్ని క్రియేట్ చేశారు. వాకింగ్ విత్ డెస్టినీ పేరుతో ఆయన రాసుకున్న బయోగ్రఫీ 2012 సంవత్సరంలో విడుదలైంది. టీడీపీ నాదే, నేనే పెట్టాను, నేను పెట్టిన పార్టీలో ఎన్టీఆర్ వచ్చి చేరారు, సీఎం పదవిని నా నుంచి లాక్కున్నారు, నా పార్టీ నుంచి నన్నే గెంటేశారు అంటూ ఆ బయోగ్రఫీలో ఆయన రాసుకున్న విషయాలను అబద్ధాల పుస్తకం అంటూ టీడీపీ కొట్టిపారేసింది. అంతేకాదు ఎన్టీఆర్ హయాంలో జరిగిన కొన్ని ఫ్యాక్షన్ గొడవలను సైతం ప్రస్తావిస్తూ కొందరు నేతల హత్యలను ఎన్టీఆర్ చేయించారంటూ ఆ పుస్తకంలో నాదెండ్ల భాస్కర్రావు గారు రాసుకొచ్చారు. అంతేకాదు మీడియా ముందుకు వచ్చి మరీ ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆనాటి కాంగ్రెస్ పెద్దల వ్యూహమో లేక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వ్యూహమో తెలియదులే కానీ ఎన్టీఆర్ గారి ఇమేజ్ను తగ్గించేందుకు ప్రయత్నించి పరోక్షంగా టీడీపీని దెబ్బతీసేలా తన ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యలు చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఆయన రాసుకున్న పుస్తకాన్ని కానీ ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన వ్యాఖ్యలను కానీ తెలుగు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఆయన ఇంటర్వ్యూలను చూసి నవ్వుకున్నారు తప్పితే ఆయన చెప్పిన మాటలను నమ్మిన వాళ్ళు అస్సలు లేరు. పుస్తకాలు, టీవీ ఇంటర్వ్యూల ద్వారా చాన్నాళ్ల పాటు మీడియాలో కనిపించిన నాదెండ్ల భాస్కర్రావు గారు 2019 సంవత్సరంలో బీజేపీలో చేరారు. అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరడాన్ని చూసి తెలుగు జనాలు నివ్వెరపోయారు. ఆయన బీజేపీలో చేరే నాటికి ఆయన వయసు అక్షరాల 84 ఏళ్ళు. రాజకీయాల్లోనూ పెద్దగా యాక్టివ్గా లేరు. రాజకీయంగా కూడా మంచి ఇమేజ్ ఏమీ ఆయనకు లేదు. పైగా జనాకర్షక నేత కూడా కాదు. అయినా సరే ఏ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మరీ అమిత్ షా గారు ఆయన్ను బీజేపీలో చేర్చుకున్నారన్న విషయం మాత్రం ఎవరికి అంతు చెక్కకుండా పోయింది. అలాగని బీజేపీలో చేరిన తర్వాత నాదెండ్ల భాస్కర్రావు గారు ఏదైనా ఎన్నికల్లో పోటీ చేశారా, ఎక్కడైనా ప్రచారం చేశారా అంటే అది కూడా లేదు. మరెందుకు ఆయన బీజేపీలో చేరారన్న విషయం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. తాను రాజకీయంగా సక్సెస్ కాలేకపోయినా సరే కొడుకు నాదెండ్ల మనోహర్ గారి పొలిటికల్ కెరీర్ పట్ల మాత్రం ఆయన సంతృప్తిని వ్యక్తం చేసేవారట. 90 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 22వ తారీఖున కన్ను మూశారు. చివరగా ఒక్క మాట, దాదాపుగా ఆయన 31 రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా. మరి ఈ 31 రోజుల్లో సీఎం హోదాలో పనిచేసి మరి ఆయన సంపాదించిన ఆస్తి పాస్తులంతా, ఆయన పోగేసుకున్న ఆస్తుల లెక్కెంత అన్నది చెక్ చేస్తే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు బయటకు వచ్చాయి. నాదెండ్ల భాస్కర్రావు గారికి 2 కొడుకులు. ఒక కొడుకు ఎవరు, ఆయన ఏం చేస్తుంటారో అన్న విషయాలు ఎప్పుడూ బయటకు రాలేదులే కానీ మరో కొడుకు మాత్రం నాదెండ్ల మనోహర్ గారు రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. తండ్రి ఆస్తుపాస్తులు అనేవి కొడుకులకే వస్తాయి కదా. 30 ఏళ్ల వయసులో ఉన్న నాదెండ్ల భాస్కర్రావు గారి పేరు మీద, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పేరు మీద ప్రస్తుతం ఆస్తుపాస్తులేమీ ఉండే ఛాన్సులు అస్సలు లేవు. ఒకవేళ ఉన్నా కూడా కొద్దో గొప్ప ఆస్తి ఆయన పేరు మీద ఉంటుంది తప్పితే మిగిలిన ఆస్తిపాస్తులన్నీ కూడా కొడుకులకు ఎప్పుడో ట్రాన్స్ఫర్ అయి ఉంటాయి. ఈ లెక్కన 2 కొడుకులకు చెరిసగం ఆస్తిని పంచిపెట్టారని అనుకున్నా నాదెండ్ల మనోహర్ గారి ఆస్తి ఏ 100 కోట్లో 200 కోట్లో ఉంటుందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. 2024 ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ గారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తి అక్షరాల 32 కోట్ల రూపాయలే. అయితే ఇందులో కూడా దాదాపుగా 70% ఆస్తిపాస్తులు ఆయన భార్య పేరు మీదే ఉన్నాయి. నాదెండ్ల మనోహర్ గారి పేరు మీద పట్టుమని 5 కోట్ల ఆస్తి కూడా లేకపోవడం గమనార్హం. సో ఈ లెక్కను చూసుకుంటే తండ్రి నాదెండ్ల భాస్కర్రావు గారి నుంచి వారసత్వంగా నాదెండ్ల మనోహర్ గారికి వచ్చిన ఆస్తి పెద్దగా ఏమీ లేనట్టే లెక్క. 31 రోజుల పాటు సీఎంగా పనిచేసిన ఆయన ఆస్తిపాస్తుల కంటే కూడా అప్రతిష్టనే ఎక్కువగా మూటగట్టుకున్నట్టు లెక్క. ఇదండి నాదెండ్ల భాస్కర్రావు గారి పొలిటికల్ కెరీర్ గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.